శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీపక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. రమ్యజామాతృయోగేంద్రపాదరేకామయం సదా తదాయత్తాత్మసక్తాదిం రామానుజమునిం భజే. కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరం యస్య కోపి ప్రకాశార్తిరావిత్ర్యం నియతం తమః. வாழி பரகாலன் வாழி கலிகன்னி வாழி குறையலூர் வாழ்வேந்தன் வாழியரோ மாயோனை வாழ்வழியால் மந்திரங்கொள் மங்கையர்கோன் சூயோன் சுடர்மானவேல். நெஞ்சுக்கு இருள்கடி தீபம் அடங்கா நெடும்பிறவி நஞ்சுக்கு நல்ல அமுதம் தமிழ் நன்னூல் துறைகள் அஞ்சுக்கிழக்கிய மாரணசாரம் பரசமய பஞ்சுக்கரலின் பொறி பரகாலன் பனுவல்களே. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ కృత్తికా మాసంలో కృత్తికా నక్షత్రం మన 12 ఆళ్వార్లో చివరిలో ఉన్న ఆళ్వార్ అయిన తిరుమంగై ఆళ్వార్ యొక్క తిరునక్షత్రం ఇవాళ. ఈరోజు ఆ తిరుమంగై ఆళ్వార్ది చరిత్రం గురించి కొన్ని విషయాలు ఈ గోష్ఠీల మనం అనుభవిస్తాం. చోళనాటిలో చోళ సామ్రాజ్యంలో చోళరాజావుకు ఒక సేనాధిపతి, ఆ సేనాధిపతికి పుత్రుడుగా నీలన్ అనేది పేరులో కృత్తికా మాసంలో కృత్తికా నక్షత్రంలో ఈ భూలోకంలో అవతరించిన వాడు తిరుమంగై ఆళ్వారు. ఆ చోళరాజా కింద పనిచేసిన ఆ చోళరాజాది దళపతి సేనాధిపతి పుత్రుడుగా పుట్టిన తిరుమంగై ఆళ్వారు తన తండ్రి దగ్గర పోరు చేయడానికి యుద్ధం చేయడానికి ఉన్న సూక్ష్మాలు అన్ని నేర్చుకొని తండ్రి ఎక్కడ ఆ రాజ్య విస్తారం కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నారో తండ్రికి కొంచెం ఉపకారంగా వాళ్ళు కూడా వెళ్ళి చాలా పెద్ద పెద్ద సాహసాలు కూడా చూపించి చోళరాజా మనసులో ఒక మంచి పేరు వచ్చింది. ఈ నీలన్ అనేది పేరునే. ఈ నీలన్ అవతరించినది తిరుక్కురయలూర్ అనేది ఒక ఊరు. అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యొక్క ఒక దివ్యదేశం. తిరువాలినాడు అనేది ఆ తిరువాలినాడు దగ్గర ఉన్న కురై అంటే తక్కువ ఏం లేదు. ఆ ఊర్లో ఉంటే వాళ్ళకు సెల్వం ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యం చాలా సమృద్ధిగా ఉంటుంది, భగవద్భక్తి చాలా సమృద్ధిగా ఉంటుంది. అండ్ ఏం విషయాల్లో తక్కువ లేకుండా, ఏం విషయాల్లో కొంచెం కూడా షార్టేజ్ లేకుండా ఫుల్గా ఎవరికి ఉందో అది కురయలూరున పేరు. ఆ తిరుక్కురయలూరులో అవతరించిన వాళ్ళు ఈ నీలన్. వాళ్ళు తండ్రి గారితోటి ఒక్కొక్క యుద్ధంలో పోయి అన్ని రాజ్యాలకు పూరా గెలించి ఆ చోళ సామ్రాజ్యంకు పెద్దగా విస్తరణ చేశారు. ఈయన ఒక వీరం చూసి, ఒక పరాక్రమం చూసి వాళ్ళు ఏ ఊర్లో ఆళ్వార్ అవతరించారో ఆ ఊరు దగ్గర ఉన్న తిరుమంగై అనేది ప్రాంతీయము. ఆ తిరుమంగై అనేది ఒక చిన్న రాజ్యం పూరా పెద్ద రాజా చోళరాజా వాళ్ళకే సమర్పణం చేసి తిరుమంగై మన్నన్ అనేది ఒక పేరు పెట్టి మీరే ఈ రాజ్యంకు చూసుకోండి అని వాళ్ళకు నియమించారు. అప్పటి నుంచి ఈ నీలన్ తిరుమంగై మన్నన్ అనేది పేరులో ఆ చోళ సామ్రాజ్యం కింద ఉన్న ఆ తిరుమంగై అనేది రాజ్యంకు చిన్న రాజాగా ప్రమోషన్ అయి ఆ ఊరుకు పరిపాలన చేసి ఆ దేశంకు పూరా పరిపాలన చేసి ఉంటున్నారు.
ఇలాంటి ఉన్నప్పుడు అదే ఆళ్వార్ అవతరించిన తిరుక్కులయూరు అనేది దివ్య దేశం దగ్గర ఇంకా ఒక దివ్య దేశం తిరువెళ్ళక్కుళం. తిరువెళ్ళక్కుళం అంటే ఆ ఊరిలో సాక్షాత్ శ్రీనివాస భగవాన్ 108 దివ్య దేశంలో ఒక ఊరు ఆ దివ్య దేశం. ఆ తిరువెళ్ళక్కుళంలో వించేసిన పెరుమాళ్ పేరు శ్రీనివాస పెరుమాళ్. తిరువెళ్ళక్కుళత్తుల్ అన్నా అనే ఆళ్వారే ఆ పెరుమాళుకు మంగళాశాసనం చేస్తున్నారు, తిరుమంగయాళ్ళుడు. ఆ తిరువెళ్ళక్కుళంలో సాక్షాత్ తిరుపతి శ్రీనివాస పెరుమాళుకు అన్నా స్థానంలో ఉండేవాళ్ళు ఈ తిరువెళ్ళక్కుళం పెరుమాళ్. ఈ తిరువెళ్ళక్కుళంలో శ్వేత పుష్కరిణి అనేది ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో ఆకాశ మార్గంగా సంచరిస్తున్న అప్సర స్త్రీలు వచ్చి స్నానం చేస్తున్నారు. ఒకరోజు స్నానం చేసినప్పుడు ఆ అప్సర స్త్రీలో ఒక స్త్రీ అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక అందంగా ఉన్న నేచురల్ సీన్స్ అదన్నీ చూసి ఇంకా కొంచెం తన తోటి వచ్చిన వాళ్ళు అందరికీ వదిలేసి ఆ కులంలో స్నానం చేసినట్టు మిగతా అప్సర స్త్రీ స్నానం చేస్తే ఉంటున్నప్పుడు మిగతా అప్సర స్త్రీలు అందరి పైన వెళ్ళిపోయారు. ఈ అప్సర స్త్రీ మాత్రం చెయ్యిలో ఒక కుముద పుష్పతోటి తన తోటి వచ్చిన చెల్లెలు ఎవరు కనపడకుండా అక్కడ 8 సంవత్సరంలో ఉన్న కనపడకుండా అక్కడే ఉంటున్నప్పుడు ఆ దారిలో ఒక వైద్యుడు వెళ్తున్నారు. ఆ వైద్యుడు ఈ చిన్న అమ్మాయి చూసి, అమ్మాయి నువ్వు ఎవరు, ఇంతకు ముందు ఈ ఊర్లో చూడలేదే, ఈ ఊరుకు నేనే డాక్టరు వైద్యరు, మీకు ఇంతకు ముందు చూడలేదే, ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగారు. అప్పుడు ఆ అప్సర స్త్రీ, నేను మన చెల్లితోటి నేను స్వర్గలోకం నుంచి ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చి ఈ తిరువెళ్ళక్కుళం అనేది శ్వేత పుష్కరిలో మన చెల్లితోటి స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు పూరా నన్ను ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు, మనం ఇక్కడే ఉన్నాము, మళ్ళీ ఎలా పోవాలా అని తెలియట్లేదు. ఇప్పుడు నాకు ఆ దేవ శరీరం పోయి మనుష్య శరీరం వచ్చింది, నాకు పైకి ఎక్కడానికి ఉన్న శక్తి కూడా పోయింది, ఇప్పుడు మనుష్య రూపంలో ఉన్నాను, నేనేం చేయాలన్నానే నాకే తెలియట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి వైద్యుడికి చెప్తుంది. ఆ వైద్యులు అడుగుతున్నారు, ఎందుకు మీకు పైకి పోవడానికి ఉన్న శక్తి పోయింది అని అడిగారు. అది నాకు ఒక శాపం, ఆ శాపం కారణమే నాకు ఇప్పుడు ఈ తిరువెళ్ళక్కుళం నుంచి పైకి నా వానలోకం ఆకాశ మార్గంలో పోవడానికి ఉన్న శక్తి పోయింది. ఇంతకుముందు మన చెల్లితోటి హిమాలయ పర్వతంలో సంచారం చేసినప్పుడు అక్కడ కపిలాచార్యార్ అనేది ఒక పెద్ద ఋషి తన శిష్యులకు బ్రహ్మ ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ శిష్యుడిలో ఒక శిష్యుడు చూడడానికి మంచి కనపట్లేదు, వాళ్ళది రూపం చాలా ఘోరంగా ఉంది, ఆ రూపంకు నేను పరిహాసం చేశాను. అది విని ఆ పరిహాసం చేసిన చూసిన ఆ కపిల ఋషికి నా మీద ఒక కోపం వచ్చింది. ఆ కోపంలో ఒక మనిషికి ఉన్మయాన స్వరూప అందం అనేది వాళ్ళది పైన ఉన్న అపియరెన్స్లో లేదు, శరీరంలో ఉన్న అపియరెన్స్లో లేదు, వాళ్ళకి జ్ఞానం భక్తి వైరాగ్యం ఎంత రేంజ్కి ఉందో దాని పాటియే ఒక మనిషిది స్వరూపం, దాని పాటియే ఒక మనిషిది అందం లెక్క పడుకుండే అని పైన శరీరంకు పైన ఉన్న ఒక అందం చూసి పరిహాసం చేయకూడదు. వాళ్ళు కర్మానుసారం తెల్లగావో నల్లగావో పుడతారు. వాళ్ళది హృదయంలో దేవుడి మీద ఉన్న జ్ఞాన భక్తి వైరాగ్యం ఇది మూడుమే ఒక మనిషిది అందంకు తీర్మానం చేస్తుంది. కాబట్టి పైన ఉన్న అపియరెన్సు పైన ఉన్న శరీర చూపు వాళ్ళది అర్హతకి డిసైడ్ చేయరు. అలాంటి ఉన్నప్పుడు
మీరు పరిహాసం చేశారు. అందుకే నా కోపం వచ్చింది. ఇప్పుడు మీకు ఒక శాపం ఇస్తానని చెప్పేసి ఒక శాపం ఇచ్చారు. ఆ శాపం ప్రకారం మీరు కొన్ని రోజుల ఈ దేవ శరీరం మీకు పోయి మనుష్య శరీరం వస్తుంది. మనుష్య శరీరంలో ఒక నీచ జాతిలో పుట్టిన వాళ్ళకు మీరు పుట్టిన వాళ్ళతోటి మీది పెళ్లి జరుగుతుంది. ఇదే నేను నీకు ఇస్తున్న శాపంను కపిల మహర్షి చెప్పిన తర్వాత నేను దానికి పెద్ద బాధపడి నా దగ్గర పొరపాటు జరిగింది, తప్పు జరిగింది కపిల మహర్షి, ఇది ఈ శాపముకి ఏదైనా విమోచనం ఉందా అని అడిగింది. అలాంటి అడిగినప్పుడు ఈ శాప విమోచనం ఏమంటే, మీరు ద్రావిడ దేశంలో నీచ జాతిలో పుట్టిన ఒక మనుష్యుడు, నీచ జాతిలో పుట్టిన ఒక వ్యక్తితోటి పెళ్లి చేసుకొని ఆ వ్యక్తికి పరమ శ్రీ వైష్ణవుడుగా ఆ నలుగు వర్ణంలో పుట్టిన ఆ వ్యక్తికి పరమ భాగవతుడుగా పరమ శ్రీ వైష్ణవుడుగా శ్రీ విష్ణు మీద భక్తి కలిగిన వాళ్ళుగా చెయ్యాలి. ఇదే నీ శాప విమోచనంను కపిలాచార్య చెప్పారు అని తన పాత పూర్వ చరిత్రం పూరా ఈ వైద్యుడికి చెప్పింది. 8 సంవత్సరమే ఉన్న ఆ కన్నికకు చూసి ఆ వైద్యుడు, అమ్మా నిన్ను చూసి నాకు కూడా నిన్ను చూసి నా పుత్రి భావం వచ్చింది. మనకు కూడా పుత్రభాగ్యం ఇప్పుడు వరకు లేదు. అందుకే నీకే నేను నా పుత్రిగా నా అమ్మాయిగా భావించి నా ఇంటికి తీసుకువెళ్తున్నాను. నా ఇంట్లో ఉండండి. నాకు మీరు ఒక చేయిల కుముద పుష్పంతో కనపడాడు ఇప్పుడు. అందుకే నీ పేరు కుముదవల్లిని పెడతానని చెప్పేసి కుముదవల్లిని పేరు పెట్టారు. ఆ కుముదవల్లి అక్కడ చాలా అందంగా అతి సుందర రూపంగా అక్కడ పెరుగుతున్నప్పుడు వాళ్ళది అతి సుందర రూపం ఆ ఊరు నుంచి స్ప్రెడ్ అయ్యి తిరుమంగై మన్నన్ వరకు వెళ్ళింది. ఆ తిరుమంగై మన్నన్ ఈ అప్సర స్త్రీది ఇక్కడ ఉన్న ఈ వైద్యర్ తిరువళ్ళకుళంలో ఉన్న వైద్యర్ ఫ్యామిలీలో వైద్యర్ కుటుంబంలో ఉన్న ఈ స్త్రీది అందం గురించి విని వాళ్ళే వచ్చి చూడడానికి వచ్చారు. ఆ వైద్యర్ దగ్గర ఈ అమ్మాయితో పెళ్లి చేయడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను స్త్రీ ధనంగా ఏది కావాలని చెప్పండి అన్నీ ఇస్తాను. నాకు ఈ అమ్మాయితో పెళ్లి చేయండి అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు వైద్యర్ దగ్గర. ఆ వైద్యర్ చెప్పారు, నాకేం పర్లేదు, మీలాంటి పెద్ద రాజాకు నా పుత్రికి పెళ్లి చేసి ఇవ్వాలంటే నాకేమి నేను ఇచ్చేస్తా. లేకిన్ నా అమ్మాయి దగ్గర కూడా అడగాల, వాళ్ళ ఇష్టం ఏమీని అడగాల అని చెప్పేసి అమ్మాయి దగ్గర అడిగింది. ఆ అమ్మాయి 2 కండిషన్, నాకెవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి 2 కండిషన్. ఒకటి, ఒక ఆచార్యం దగ్గర పోయి ఆశ్రయించి పంచ సంస్కారం తీసుకొని పరమ శ్రీ వైష్ణవుడుగా రావాలా. ఇది పెళ్లి జరుగుతున్న ముందు చెయ్యాలా. ఇంకా ఒక కండిషను, ఇప్పుడు ఒప్పుకోవాలా. ఇప్పుడు ఒప్పుకోయిన తర్వాత అది ఇప్పుడే అంగీకరించాలా, ఓకే చేస్తానని చెప్పేసి అంగీకరించిన తరువాత తప్పకుండా ఇచ్చిన మాటకు కాపాడాలా అని. సెకండ్ కండిషన్ ఏం చెప్పిందంటే, డైలీ 1008 శ్రీ వైష్ణవ పురుషులకు తది ఆరాధనం చేయాల. తది అంటే భాగవతోత్తముడు, ఆరాధనం అంటే వాళ్ళకు అన్నం పెట్టి అన్నదాసనం చేసి ఆరాధన చేసి వాళ్ళది కాలు 1008 శ్రీ వైష్ణవుడు కాలు కడిగి ఆ శ్రీపాద తీర్థం డైలీ స్వీకరించుకోవాలా. ఇది 2 కండిషన్కు మీరు ఒప్పుకుంటే మీతో నేను పెళ్లి చేసుకున్నాను ఆ కుముదవల్లి తాయారు చెప్ప. అదే విధంగా వాళ్ళు అంగీకరించారు. తనకు ఎవరు సమాశ్రయణం చేస్తారనో ఒక ఆచార్యం అక్కడ అప్పుడు ఉన్న సమయంలో ఈ నీలన్ అనేది
నాలుగాం వర్ణ జాతిలో ఉంటే వాళ్ళకు సమాశ్రయణం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, ఒక్క ఆచార్యుడు కూడా ముందుకు రాలేదు. ఈ పరిస్థితిలో తిరుమంగై మన్నన్ అక్కడ తిరునరైయూర్ అనేది దివ్యదేశంలో శ్రీనివాస పెరుమాళ్ ఉన్నారే, ఆ శ్రీనివాస పెరుమాళ్ దగ్గరే పోయి సాష్టాంగంగా ప్రార్థించి, నేను కుముదవల్లి అనేది అమ్మాయితోటి నాకు ప్రేమం కలిగింది, ఆ అమ్మాయి సమాశ్రయం చేసుకున్న శ్రీవైష్ణవుడికే శ్రీవైష్ణవుడితోటియే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ బట్టి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఎవరు కూడా నాకు పంచ సంస్కారం చేయడానికి ముందుకు రావట్లేదు, మీరే మనకు పంచ సంస్కారం చేయాలని చెప్పేసి ప్రార్థన చేశారు. అందుకే ఆ తిరునరైయూర్ పెరుమాళ్, శ్రీనివాస పెరుమాళ్ వాళ్ళే పంచ సంస్కారం చేసి, పంచ సంస్కారం అంటే ఒక శ్రీవైష్ణవుడు ఒక 5 లక్షణం: తాపం, పుండ్రం, నామం, మంత్రోపదేశం, ఆరాధనం అనేది 5 యోగ్యతలు ఉండాలా ఒక శ్రీ వైష్ణవుడుకు. తాపం అంటే శంఖ చక్ర లాంఛనం, దేవుడి యొక్క శంఖ చక్రం. ఇదే పెరియాళ్ళ వారు కూడా చెప్తున్నారు, తీయిల్ పొలిగిన్న సెంజుడరాడి திகழ் திருச்சக்கரத்தின் கோயில் பொறியாலே உற்றுண்டு నిన్ను కుడి కుడి వழிయా చేయిన్నోం అనేది శంఖ చక్ర లాంఛనం చేసుకోవాలా. పుంట్రం అంటే 12 తిరుమానాలు శరీరంలో పెట్టుకోవాలా. తర్వాత ఆచార్యుడు ఒక దాస్య నామం ఇస్తారు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు మనకు ఉన్న నామం మార్చి శ్రీ వైష్ణవుడు అయిన తరువాత ఆచార్యుడే మనకు ఒక తిరునామం పెడతారు. ఆ నామం స్వీకరించుకోవాలా. తాపం, పుంట్రం, నామం. తరువాత ఆచార్యుడు మనకు తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం అనేది రహస్యార్థాలు మనకు ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం తీసుకొని దేవుడుకు నిత్యం ఎలా ఆరాధన చేయాలని ఆరాధన క్రమం కూడా నేర్పిస్తారు. ఈ 5 ఒక ఆచార్యుని దగ్గర ఆశ్రయించి ఈ 5కు ఎవరు పాత్రం అవుతారో వాళ్ళే పరమ శ్రీ వైష్ణవుడు. ఈ 5 విషయాలు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పెరుమాళే, తిరునరైయూర్ నంబి అనేది పేరున్న శ్రీనివాస పెరుమాళే తిరుమంగయాళ్వారికి చేయించి తన శిష్యుడుగా అంగీకరించారు. ఇదన్నీ పరమ శ్రీవైష్ణవుగా మారిన తరువాత తిరుమంగయాళ్వారు మళ్ళీ ఆ కుముదవల్లి దగ్గర వెళ్ళి, మీరు ఇచ్చిన మొదటి కండిషన్ ప్రకారం నేను పరమ శ్రీవైష్ణవుడిగా మారిపోయాను, ఇప్పుడు మీరు ఇచ్చిన సెకండ్ కండిషన్ మీతోటి పెళ్లి అయిన తర్వాత రెగ్యులర్గా నేను చేయిస్తానని చెప్పేసి ఆ పెళ్లి మాట ఇచ్చారు కుముదవల్లి తాయారు. తర్వాత చాలా బ్రహ్మాండంగా వాళ్ళది పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన వెంటనే వాళ్ళు శ్రీ వైష్ణవ తదియారాధన కైంకర్యం స్టార్ట్ చేశారు. నిత్యం 1008 శ్రీ వైష్ణవుడుకు వాళ్ళు తదియారాధనం చేస్తే ఉంటున్నప్పుడు గజానాలో ఉన్న ధనం పూరా ఖాళీ అయిపోయింది. పెద్ద రాజా చిన్న రాజ్యం ఇచ్చారు కాబట్టి ఆ రాజ్యంకు నెలకు నెల ఆ రాజావుకు ఆ రాజ్యం పరిపాలన చేయడానికి ఆ రాజావుకు నెలకు నెల కప్పం కట్టాలా. ఈ తిరుమంగయాళ్వార్ కప్పం నెలకు నెల కడుతున్న కప్పంకు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళకు తదియారాధన చేయడానికే ద్రవ్యం ఇంకా సరిగా ఉండలేదు, ఐశ్వర్యం ఉండలేదు. అలాంటివి ఉన్నప్పుడు గజానాలో కూడా అంత ధనం లేదు కాబట్టి రాజావుకు కప్పం కట్టడం ఆపేశారు. ఆ రాజాకు చాలా కోపం వచ్చి తిరుమంగయాళ్వారి నుంచి తన సైన్యం అందరికి పంపించి, తిరుమంగయాళ్వారు ఎందుకు కప్పం కట్టలేదు పోయి అడిగి రాను తన దూతలకు పంపించారు. నిత్యం ఏదో ఒక సమాధానం చెప్తే ఉంటున్నారే కాబట్టి కప్పం ఇవ్వలేదు. శ్రీ వైష్ణవుడికే మనం అన్నదానం చేస్తున్నాం కదా, ప్రజలకు ఏదో చెయ్యాలా. నిత్యం 1008 శ్రీ వైష్ణవుడికి నేను అన్నదానం చేస్తున్నా, ఇది పెద్ద పుణ్యం కదా,
ఈ రాజా ఇచ్చిన రాజ్యంలో వచ్చిన ఇన్కమ్ నుంచి అది చేస్తున్నానంటే ఆ పుణ్యం రాజావుకు కూడా పోతుంది కదా, నేను ఎందుకు రాజావుకు కప్పం ఇవ్వాలా అని తిరుమంగై ఆళ్వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమాధానం చెప్పి పంపిస్తున్నారు. రాజాకు చాలా కోపం వచ్చి తిరుమంగై ఆళ్వారితో యుద్ధం చేయడానికి తన సైన్యంకు పంపించారు. తిరుమంగై ఆళ్వారు ఒకటే మనిషిగా అన్ని సైన్యంలో ఉన్న అన్ని పడలో ఉంటే వాళ్ళకి ఎదురు చూసి అంతరితోని పోరాటం యుద్ధం చేసి గెలించారు. గెలించి తిరుమంగై ఆళ్వారి యొక్క ఈ పరాక్రమం చూసి రాజాకి ఇంకా కోపం వచ్చి చతురంగ సైన్యం పంపించున్నారు. గజ సైన్యం, గుర్ర సైన్యం, గజ సైన్యం, మనుష్య సైన్యం అనేది, రథ సైన్యం అనేది 4 సైన్యం ఉన్నాయి. ఆ 4 సైన్యంకు కూడా పంపించి తిరుమంగై ఆళ్వారితో యుద్ధం చేయడానికి పంపిస్తున్నారు. ఆ 4 సైన్యం కూడా తిరుమంగై ఆళ్వారు చాలా చక్కగా యుద్ధం చేసి అందరితోటి గెలిచారు. ఈ గెలుపు చూసి రాజావుకే తిరుమంగై ఆళ్వారిది తిరుమంగై మన్నది ఒక పరాక్రమం చూసి రాజా సమాధానం అయిపోయి అదే తిరుమంగై రాజ్యంకు వచ్చి మన మధ్యలో ఎందుకు యుద్ధం, నేను మీది ఒక పరాక్రమం చూసి మీది ఒక వీరం చూసి మీ మీద ఇంకా నాకు మంచి అభిప్రాయం వచ్చింది, మీకు ఒక పెద్ద సన్మానం గౌరవం ఇవ్వడానికి ఉన్నాను, మీరు నాతోటి నా ఊరికి రండి, చోళ సామ్రాజ్యంకి రండి, అక్కడ మీకు ఒక పెద్ద గౌరవం ఇస్తానని చెప్పేసి తిరుమంగై మన్ననికి చెప్తే తిరుమంగై అదికి అంగీకరించి తిరుమంగై మన్నన్ వెళ్తున్నారు రాజాతోటి. అప్పుడు దారిలో సాక్షాత్ ఎక్కడ తిరుమంగై ఆళ్వారుకు పంచ సంస్కారం జరిగిందో అదే తిరునరైయూరు ఊర్లో తిరుమంగై ఆళ్వారుకు తన ఒంటరిగా వచ్చిన తిరుమంగై మన్ననుకు తిరుమంగై ఆళ్వారుకు జైల్లో పెట్టేశారు. ఆ జైల్లో పెట్టినప్పుడు 3 రోజులు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉన్న తిరుమంగై ఆళ్వారు తనకు తిరునరైయూరు తనకు సమాధానం చేసిన తిరునరైయూరు నంబి దగ్గరయే ప్రార్థన చేస్తున్నారు. నేను ఏం తప్పు చేశాను, మీ యొక్క భక్తుడు భాగవతుడు 1000 మందికి నిత్య తదేరాధన చేసిన తప్ప నేను వేరే ఏం తప్పు చేశాను, నాకెందుకు ఇలాంటి ఒక పరిస్థితిని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాడు. అప్పుడు రాత్రి తిరునరైయూరు నంబిక్కై నాచియార్ నా పేరు, తిరునరైయూరు నంబి ఒక తాయారు నంబిక్కై నాచియార్ దేవుడి దగ్గర పోయి మన పరమ భక్తుడు శ్రీ వైష్ణవ తదీయారాధన కైంకర్యం చేస్తున్నప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ఒక తిరువిళై ఆడలు చెయ్యకూడదు, మీరు ఇలాంటి వాళ్ళతోటి ఒక శోధన చెయ్యకూడదు, వాళ్ళకు మళ్ళీ తదీయారాధన కైంకర్యం మళ్ళీ కంటిన్యూ చేయడానికి అనుగ్రహం చేయండి అని తాయారు పురుషకారం చేసింది. అప్పుడు రాత్రి కనవుల తిరుమంగై మన్నన్ కనవుల దేవుడు స్వప్నంలో వచ్చి మీకు ఒక పెద్ద ధనం కాంచీపురంలో ఉంది, ఆ కాంచీపురం వేగవతి నది తీరంలో మీరు వెళ్తే అక్కడ రాజావుకి ఇవ్వాల్సింది కప్పం ఎంత కట్టాలా, దానికంటే చాలా పెద్ద విస్తారంగా ధనం ఉంది, రాజసైన్యంకి ఇచ్చి మీరు మీ కైంకర్యంకు కంటిన్యూ చేయండి, తదీయారాధనకి కంటిన్యూ చేయండి అని స్వప్నంలో చెప్పారు. పొద్దున అయిన తర్వాత ఆ సేవకుడు అక్కడ ఉన్న సేవకుడు అందరికీ చెప్తున్నారు, అప్పుడు మనకు అర్జెన్సీకి కావాలను అప్పుడప్పుడు అక్కడక్కడ నేను ధనాలు పెట్టి భూమి లోపల పెడతాను, మీ రాజాకి ఇవ్వాల్సింది కప్పంకి ఇవ్వాల్సింది అన్ని పెద్ద ధనం అక్కడ కాంచీపురం దగ్గర ఉన్న వేగవతి నది తీరంలో నేను దాచిపెట్టాను, మీరందరి నాకు తీసుకువెళ్తే మీకు కావాల్సిన ధనం పూరా ఇస్తాను అక్కడ ఉన్న కైంకర్యవరాళ్ళందరికీ అక్కడ ఉన్న సైన్యంలో ఉంటే వాళ్ళు కావలాళి అందరి రాజా దగ్గర పోయి చెప్తున్నారు, తిరుమంగై ఆళ్వారు ఇప్పుడు
3 రోజులు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉన్నప్పుడు తిరుమంగై మన్నన్ ఏమంటున్నారంటే వాళ్ళకు ఆపత్కాలంలో అర్జెన్సీ కోసరం ధనం కావాలా అని కొన్ని ధనాలు భూమి కింద దాచిపెట్టారు వేగవతి నది తీరంలో కాంచీపురంలో. అక్కడ తిరుమంగై ఆళ్వారికి మీరు తీసుకువెళ్తే వాళ్ళు మీకు ఇవ్వాల్సింది కప్ప ధనం పూరా మీకు ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు, తీసుకుపోమంటారా అని అడిగారు. ఓకే, దానికి చోళ రాజా సరే తిరుమంగై ఆళ్వారుకు ఫుల్ పాదుగాపుతోటి తీసుకువెళ్ళి మనకు కావాల్సింది వాళ్ళ మీద మనకు ప్రత్యేకంగా ఏం కోపం లేదు, మనకు రావాల్సింది కప్పం రావాలా అది మాత్రమే. కాబట్టి తిరుమంగై ఆళ్వారికి ఆ రాజ్యం ఇచ్చినదే నేను, వాళ్ళ మీద వేరే ఏం నాకు అసూయ లేదు. మనకు రావాల్సింది డబ్బులు వస్తే వాళ్ళు ఆ తిరుమంగై రాజ్యం కూడా పరిపాలన చేసుకోవచ్చు, తన తంద్యారాధన కైంకర్యం కూడా చేసుకోవచ్చు, మనకేం దానిలో ఇది లేదు చెప్పేసి సైన్యంలో ఉంటే సైన్య మనుషులకు చెప్తున్నారు. సో అక్కడ తిరుక్కురయూరులో జైలు నుంచి వాళ్ళు తిరుమంగై ఆళ్వారుకు కాంచీపురం వరకు తీసుకుపోయి ఎక్కడ ఉంది మీరు దాచిపెట్టిన ధనం ఎక్కడ ఉంది అని అడిగారు. రేపు పొద్దున చెప్తానని చెప్పేసి ఆ రోజు రాత్రి పూరా ఆ వేగవతి నది తీరంలోనే ఉపవాసంగా ఉంది. పొద్దున స్నానం చేసి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ దగ్గర పోయి ప్రార్థన చేసి ఇలాంటి మీరే నాకు స్వప్నంలో వచ్చి చెప్పారు, ఇక్కడ పెద్ద ధనం ఉంది, వాళ్ళకి ఇవ్వడానికి ధనం అన్నీ ఉన్నాయని చెప్పేసి అది మీరే నాకు కనిపించుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అనుగ్రహించే ఒక స్థలంలో పడిపోయి ఆ వేగవతి నది తీరంలో ఉన్న ఒక స్థలంలో తిరుమంగై ఆళ్వారు కింద మట్టిలో చేయి పెట్టి ఇక్కడయే ఆ ధనం దీన్ని చెప్పారు. ఆ రాజ సైన్యంలో ఉంటే వాళ్ళంతరి అక్కడ భూమి లోపల దాచిపెట్టిన ధనముకు బయట తీసేసి జరిగిన విషయాలు పూరా రాజాకు చెప్పారు. రాజా వాళ్ళు ఒక సామాన్య మనిషి లేదు, ఒక పెద్ద దేవతా సమానమైన మనిషి, వాళ్ళు ఒక ప్లేస్లో మట్టిలో చేయి పెట్టి ఇక్కడ ధనం ఉంది అంటే ఆ లోపల నుంచి మనకు ధనం దొరికింది, అది కూడా మనకు కావాల్సింది ఎన్ని ధనం కావాలా దానికంటే చాలా ఎక్కువ దొరికింది, వాళ్ళు సామాన్య మనిషి లేదు, సాక్షాత్ కాంజీ దేవరాజ పెరుమాళది ఒక భక్తుడు అని చెప్పేసి తిరుమంగై ఆళ్వారు గురించి సైన్యాలు చెప్తున్నారు. అది విని రాజా కూడా ఇంత పెద్ద మహానుభావుడు అంటే ఆ మహానుభావుడు దగ్గర మనం కల్పం తీసుకోకూడదు, ఇప్పుడు దొరికిన ఈ ధనాలు కూడా ఈ ఐశ్వర్యాలు కూడా తిరుమంగై ఆళ్వారికే ఇచ్చి వాళ్ళది నిత్య కైంకర్యం చేయడానికి ఇది మన సంభావనైనా ఇవ్వండి అని చెప్పేసి ఆ రాజా ఇచ్చేశారు. ఆ ధనాలు పూరా మళ్ళీ తీసుకుపోయి తిరుక్కురయూరులో పెద్ద విధంగా శ్రీ వైష్ణవ అన్నదానం డైలీ బేసిస్లో జరుగుతుంది. అలాంటి ఉన్నప్పుడు నిత్యం తదియారాధనం చేసి శ్రీపాద పాత్ర తీసుకొని తిరుమంగై మన్నన్ అనేది ఒక స్థానం నుంచి చాలా దేవుడి దగ్గర భక్తి కలిగి ఆళ్వార్ది ఒక క్వాలిటీ కొంచెం కొంచెంగా తిరుమంగై మన్నన్ దగ్గర వచ్చేసింది. ఇలాంటి ఉన్నప్పుడు మళ్ళీ ధనాలు పూరా ఖజానాలో ఉన్న ధనాలు పూరా ఖాళీ అయిపోయింది అంటే అది ఖాళీ అయిపోయింది అని చెప్పేసి మనము ఇది ఆపకూడదు, కైంకర్యం ఆపకూడదును ఒక డిసైడ్ వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. దానికి ఏం తీర్మానం అంటే రాత్రి అడవిలో వెళ్ళాలా, అడవి దారిలో వస్తున్న ధనవంతుడు ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణం కూడా దొంగతనం చేయాలా, ఆ దొంగతనం చేసి కూడా మనం మన దొంగతనం అది చేస్తాము, లేకిన్ మన తదియారాధన కైంకర్యం మాత్రం ఆపకూడదును డిసైడ్ అయ్యారు తిరుమంగై ఆళ్వారు.
అలాంటి రాత్రి పూర అడవిలో తనకు ఒక 4 శిష్యుడు ఉన్నారు. నీర్మేల్ నడపాన్, నిழல் ఒదుంగువాన్, తాళ్ ఊదువాన్, తోరా వழக்கన్ను, తిరుమంగయాళ్వారికి ఒక 4 శిష్యుడు ఉన్నారు. ఒకవాళ్ళు ఏమంటే నీళ్ళు మీదే నడుచుకొని వెళ్తారు. నీర్మేల్ నడపాన్ అంటే నదిలో ఉన్న నీళ్లు, సముద్రంలో ఉన్న నీళ్ళు మీద మనం ఎలా భూమిలో నడుస్తామో అలా నడుచుకొని వెళ్తాడు. వాళ్ళ పేరు నీర్మేల్ నడపాన్ అన్న పేరు. నిழல் ఒదుంగువాన్ అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళు ఒక నీడు పడిపోతుంది కదా, ఆ నీడు మీదే దాచి పెట్టుకొని వాళ్ళ దగ్గర అపకరణం చేస్తారు, అపకరణం చేస్తారు, దొంగతనం చేస్తారు. అది నిழல் ఒదుంగువాన్. తాళ్ ఊదువాన్ అంటే ఎప్పేరు ఎంత కఠినమైన లాక్కు అయితే కూడా తన వాయి నుంచి తన నోరు నుంచి ఫూ అని చెప్తే ఆ లాక్ ఓపెన్ అయిపోతుంది. అలాంటి ఒక కెపాసిటీ ఉంటే వాళ్ళు ఈ తాళ్ ఊదువాన్ ఒక పేరు. తాళ్ అంటే లాక్, ఫూ అంటే తన నోరు నుంచే దానికి తాళం తయారు చేసి ఎప్పేర్పట్ట ఎంత కాంప్లికేటెడ్ లాక్ అంటే కూడా ఆ లాక్కు ఓపెన్ చేస్తున్న వాళ్ళు. తోరా వழக்கన్ను ఇంకొకటి, వాళ్ళు ఎవరి మీదేను కేసు పెడితే ఎవ్వరు గెలుచుకోవడానికి పరిస్థితి లేదు. ఈ తోరా వழக்கన్ ఎవరి మీదేను కోర్టులో కేసు పెడితే ఆ కేసులో వాళ్ళే గెలుస్తారు. అంత ఒక్క కెపాసిటీ ఉంది, వాక్ కెపాసిటీ, ఆర్గ్యుమెంట్ కెపాసిటీ. ఈ 4 శిష్యుడితోటి నిత్యం అడవిలో వెళ్తారు. అడవిలో పోతున్న చాలా ఐశ్వర్యం కలిగిన ధనవంతుడు ఎవరు వెళ్తే వాళ్ళతోటి దొంగతనం చేసి వాళ్ళది బంగారు ఆభరణం, వెళ్లి ఆభరణం, ఇంకా ఏదేది ఉందో అది పూరా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన ధనం నుంచి ఇక్కడ శ్రీ వైష్ణవ కైంకర్యం చేస్తూ ఉంటున్నారు. ఇది చూసి ఒకరోజు తాయారు చెప్పింది, తిరుమంగయ్యన్ ఇంత పెద్ద పరమ భాగవతుడుగా అయిపోయారు. ఈ భాగవతుడుగా అయిన తరువాత వాళ్ళు కైంకర్యం మీద ఉన్న ఒక రుచిలో దొంగతనం చేయడానికి కూడా రెడీ అయిపోయి దొంగతనం చేసి కైంకర్యం చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు మీరు అనుగ్రహం చేయాలా అని తాయారు చెప్పారు. అప్పుడే తిరుమణంకొల్లై అనేది ఒక స్థలం, వాళ్ళు ఆ రోజు దొంగతనం చేస్తున్న ఆ అడవి దారిలో ఉన్న ఒక స్థలం పేరు తిరుమణంకొల్లైన పేరు. ఆ తిరుమణంకొల్లైలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఒక పెళ్లి కొడుకులాగా రూపం తీసుకొని సాక్షాత్ వంజలవల్లి తాయారు ఉన్నారే, వంజలవల్లి తాయారే ఆ పెళ్లి కూతురుగా వచ్చారు. తన దగ్గర ఉన్న అన్ని నిత్య సూర్యుడు చంద్రుడు ఎవరు ఉన్నారో వాళ్ళు పూరా ఆ కళ్యాణంకు వెళ్తున్న గోష్ఠిలాగా ఉంది. ఆ అడవి దారిలో వచ్చినప్పుడు కళ్యాణ్ మన తిరుమంగై మన్నన్ ఆ దంపతి దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారు. హేయ్ పెళ్లి కొడుక, మీ దగ్గర ఉన్న ధనం పూరా తన చేయిలో ఉన్న కత్తి తీసుకొని కత్తి నింజి బెదిరించారు. ఆ వయలాలి మనవాళ్ళని చెప్పేసి ఆ దేవుడు ఉన్నారే శ్రీమన్నారాయణన్, ఇప్పుడు ఒక పెళ్లి కొడుకు రూపంలో ఉన్నారే ఆ శ్రీమన్నారాయణుడి దగ్గర, ఏ పెళ్లి కొడుక, నా కత్తి ఇప్పుడు మీ గొంతులో ఉంది నా కత్తి, నీ దగ్గర ఉన్న ఆభరణాలు తంగం, వెళ్లి, వైడూర్యం ఏదేది ఉందో అన్నీ ఈ కూడైలో పెట్టండి, లేకపోతే మీకు శిరఛేదం చేస్తాను బెదిరించారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కూడా నన్ను ఏం చేయవద్దు, నా దగ్గర ఉన్న అన్ని సెల్వం అన్ని ఐశ్వర్యాలు మీకే ఇస్తాను, నేను మాత్రం లేదు, నాతోటి వచ్చిన ఈ గుంపల్లో ఎంతమంది ఉన్నారో అందరి దగ్గర ఉన్న అన్ని ధనము ఐశ్వర్యం అన్ని మీకే సమర్పిస్తాను, మనకు ప్రాణపిచ్చ ఇవ్వండి అని చెప్పేసి తన దగ్గర ఉన్న అన్ని ఆభరణాలు అన్ని తిరుమంగయాళ్వారికే ఇచ్చేశారు. అప్పుడు అన్ని తీసుకున్న తరువాత వయలాళి మనవాళన్ అనేది శ్రీమన్నారాయణ ఉన్నారు, వాళ్ళ కాల్లో ఒక మెట్టిలాగా ఒక నగై ఉంది. ఆ మెట్టి మాత్రం తీయడం కుదరట్లేదు. మిగతా అన్ని ఆభరణాలు పూరా దొంగిచ్చారు.
ఆ కాల్లో ఉన్న ఒక చిన్న ఆభరణం, కాల్లో ఉన్న ఏర్లో పెట్టిన ఒక చిన్న ఆభరణం మాత్రం వాళ్ళకు కుదరట్లేదు, తీయడానికి కుదరట్లేదు. అప్పుడు అది కూడా తీయడానికి తన నోరు నుంచి ట్రై చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. తరువాత వాళ్ళు పెద్ద మూటగా కట్టిన ఆభరణాలు కూడా ఎక్కాలంటే ఆ ఆభరణాలు కూడా అక్కడి నుంచి తిరుమంగయాళ్వారు టచ్ చేయడానికి కూడా శక్తి రావట్లేదు. ఆ ఆభరణాలది బరువు అంత పెద్దగా ఉంది. ఆ ఆభరణాలు ఎక్కడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. అలాంటి ఉన్నప్పుడు, ఏ పెళ్లి కొడుక, ఏదేను మందరం చేశావా, మాయం చేశావా, ఎందుకు మీరు ఇచ్చిన మూట నేను తీసుకెళ్ళలేకపోతున్నాను, ఏదైనా మందిరం పెట్టారా అంటే, నేను ఒక మందిరం పెట్టాను అంటే, ఆ మందిరం నన్ను కూడా ఉపదేశం చెయ్యి, ఆ మందిరం నన్ను కూడా ఉపదేశం చెయ్యి, నేను ఈ ఐశ్వర్యాలు కూడా తీసుకుపోయి మన కైంకర్యం చెయ్యాలా అని చెప్తే, అక్కడ ఒక అరసమరం అనేది ఒక అరస చెట్టు ఉంది. ఆ అరస చెట్టు కింద కూంచబెట్టి ఈ లోకంకే రాజా శ్రీమన్నారాయణుడు వాళ్ళు ఒక చెట్టు, అన్ని చెట్టులకు రాజా ఒక అరస చెట్టు. ఆ అరస చెట్టు కింద మంత్రం అందరికీ రాజా అయిన తిరుమంత్రం ఉపదేశం చేశారు. ఆ తిరుమంత్రం ఉపదేశం చేసి, మీరు కలియనో అని అడిగారు. కలియన్ అంటే అతి అద్భుత స్టైలిష్ పర్సన్ అర్థం. నేను ఎన్నో దొంగతనం చూశాను, మీరు దొంగతనం చేస్తున్న విధమే ఒక స్టైల్గా ఉంది, డిఫరెంట్ స్టైల్గా ఉంది, అందుకే మీకు నేను కలియనో అని పిలిచారు. సో కలియన్న అప్పటి నుంచి తిరుమంగయాళ్వారుకు కలియన్న ఒక పేరు వచ్చింది. మీరు కలియనో అని అడిగిన అప్పుడు మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం తిరుమంత్రం ద్వయం సర్వత్లో ఉపదేశం తీసుకున్న వెంటనే ఆళ్వారుకు జ్ఞానం పుట్టింది. తిరుమంగై మన్నన్ అప్పుడు నుంచి తిరుమంగై ఆళ్వారుగా మారిపోయారు. అప్పుడే పాసురాలు పూరా ఒక పెద్ద జలపాతం లాగా వాళ్ళ నోరు నుంచి వస్తుంది. ఆ పాసురాలు పూరా మొదటి పాసురంలో వాడినేన్ వాడి వరుందినేన్ మనత్తాల్ பெருந்துயர் இடும்பையில் பிறந்து கூடினேன் கூடி இளையவர் தம்மோடும் அவர் தரும் கலவியே கருதி ஓடினேன் ஓடி உய்வதோர் பொருளால் உணர்வெனும் பெரும் பதம் திரிந்து நாடினேன் நாடி நான் கண்டு கொண்டேன் నారాయణ ఎన్నుం నామం అని దేవుడుకు పెరియ తిరుమొழிన ఒక దివ్య ప్రబంధం ప్రారంభించి తిరుమంతరం ఆగియ శ్రీ ఓం నమో నారాయణ అనే తిరుమంతరం అర్థాలు పూరా మొదటి పాసరంలో చెప్తున్నారు. ఆ మొదటి పాసరం మాత్రం చేసి తిరుమంతరం ఎవరు అర్థానుభవంగా చేస్తున్నారో వాళ్ళకి ఏమేం దొరుకుతుంది దీని చివరి పాసరం చెప్తున్నారు. కులందரும் செல்வம் தந்திடும் அடியார் படுதுயராயினவெல்லாம் நிலந்தரம் செய்யும் நீள் விசும்பருளும் அருளொடு பெருநிலமளிக்கும் வலந்தரும் மற்றும் தந்திடும் பெற்ற தாயினும் ஆயின செய்யும் நலந்தரும் சொல்லை நான் கண்டு கொண்டேன் నారాయణ ఎన్నుం నామం. మంచి కులంలో పుడతారు ఈ నారాయణ నామం చెప్తున్న వాళ్ళు. అన్ని రకంగా కులందరూ వాళ్ళకు మంచి కులంలో పుట్టడానికి ఒక అర్హత వస్తుంది నారాయణ నామం చెప్తున్న వాళ్ళకి. సెల్వం తందిడం ఇగలోక పరలోకంకి ఏదేది ఇగలోక పరలోక ఉజ్జీవనికి ఏదేది ఐశ్వర్యం కావాలా అన్ని ఐశ్వర్యాలు లభిస్తుంది ఈ శ్రీమన్నారాయణ నామం చెప్తున్న వాళ్ళకు. అడియార్ పడుతుయర్ ఆయినవెల్లాం నిలంతరం చెయ్యం. పరమ భాగవతోత్తముడుగా అయిపోయిన తరువాత వారికి ఏదేదు బాధ వస్తుందో లైఫ్లో జీవితంలో వారికి ఏదేది కొరటి వస్తుందో అందరికీ ఇదన్నీ ఆ దివ్యనామమే ఇదన్ని నుంచి విడుదల ఇస్తుంది. అడియార్ పడుదుయరాయినవెల్లాం నిలంతరం చెయ్యం నీళ్ విసుంవరుళం. ఇక్కడ ఇకలోకంలో
ఈ లోకంలో లీలావతిలో కైంకర్యం చేసిన వాళ్ళు పూరా ఈ శరీరం వదిలేసి ఆత్మ పైకి వెళ్ళినప్పుడు సాక్షాత్ పరమపదమే ఇస్తుంది. నీల్విసుంబు అంటే పరమపదం. ఇక్కడ భూలోకంలో పుట్టి కైంకర్యం ఇస్తుంది దేవుడు కైంకర్యం. భూలోకంలో పుట్టిన తరువాత ఈ శరీరం వదిలేసి పైకి వెళ్తే ఆ ఆత్మకు నిత్య కైంకర్యం అనేది పరమపద ప్రాప్తి కూడా ఇస్తుంది. నీల్విసుంబరుళం వలందరం, వలం అంటే కైంకర్యం. శరీరంలో ఇక్కడ పుట్టినప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు శరీరంలో అన్ని రకాలుగా శక్తి ఇచ్చి ఆ శక్తి పూరా కైంకర్యంకే యూజ్ చేయడానికి ఒక కెపాసిటీ కూడా ఇస్తుంది. వలందరం మற்றும் తందిడం పెట్ర తాయిను ఆయన చెయ్యం. ఒక తల్లి తన మా పుళ్ళకి ఎంతెంత ఉపకారం చేస్తారో దానికంటే ఎక్కువ ఉపకారం ఈ శ్రీమన్నారాయణ నామం ఇవ్వు. నలందరం సొల్లై నాన్ కండుకొండే నారాయణ ఎన్నుం నామం స్టార్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి మీరు మంచి పాసురాలు స్టార్ట్ చేసి ఆళ్వారు పాడినది చూసి మన వయలాళి మణాళన్ చాలా అనుగ్రహం చేసి మనం ఉన్న దివ్యదేశం అన్నీ మీరు యాత్ర చేయండి, ఒక్కొక్క దివ్యదేశ ప్రవేశం చేసి అక్కడ ఉన్న ఒక్కొక్క దివ్యదేశ పెరుమాళుకు మీరు పాసురాలు పాడి ఆ పాసురాలు పాడుతున్న ఈ భాగవతోత్తముడు ఎవరెవరు భూలోకంలో ఉన్నారో అందరూ ఇగలోకంలో ఉజ్జీవనమాయి పరలోకం కూడా అందరికీ ఇవ్వడానికి ఉన్న కైంకర్యం చెయ్యండి అని ఆళ్వారుకు నియమనం చేశారు. అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క దివ్యదేశంగా తనకు ఆడల్మా అనేది ఒక గుర్రం ఉంది తిరుమంగై ఆళ్వారుకు. ఆ ఆడల్మా అనేది గుర్రంలో తన 4 శిష్యుడితోని హిమాలయన్ మౌంటైన్లో ఉన్న హిమాచలంలో ఉన్న తిరుపురిది అనేది ఒక దివ్యదేశం, దేవప్రయాగైన పేరు. ఆ తిరుపురిది దివ్యదేశం నుంచి స్టార్ట్ చేసి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు మధ్యలో ఉన్న ఒక్కొక్క దివ్యదేశంగా వాళ్ళు మంగళాసనం చేస్తే వచ్చారు. తిరుపతి ఎంబెరుమాన్ దగ్గర ముందు పోయినప్పుడు మొదటి పాసనమే వాడినేన్ వాడి చెప్పిన పెరియ తిరుమలిలో మొదటి పాసనం వాడినేన్ వాడి అనేది ప్రారంభించి సెకండ్ పదికంలో తిరుపురిది అనేది దివ్యదేశంకు వాలి మావల తొరువనదు డల్గెడ వరిశిలై వளைவித்து அன்னு ஏலம் நாறு தன் தடம் பொழில் இடம்பெற இருந்தனல் இமயத்துள் ஆலி மாமுகில் அதிர்தர அருவரை அகடுற முகடேரி పీలి మామయిల్ నటం చెయ్యం తడంబునై పిరుది సెండ్రడై నెంజే అనేది తిరుపురిది ఎంబెరుమానుకు దేవప్రయాగ ఎంబెరుమానుకు పాసురాలు పెట్టి మంగళాశాసనం చేసి దాని తర్వాత బద్రికాశ్రమ పెరుమాళకు మంగళాశాసనం చేసి దాని తర్వాత నైమిసారణ్యం పెరుమాళకు మంగళాశాసనం చేసి నైమిసారణ్యం నుంచి ఇంకా కొంచెం దక్షిణ ప్రదేశంలో వచ్చి సింగవేల్గుంట్రం అనేది అహోబిలం తర్వాత తిరువల్లికేణి అనేది ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు 86 దివ్య దేశాలు ఆళ్వారు మంగళాశాసనం చేశారు. అలాంటి మంగళాశాసనం చేసి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతంకి వచ్చినప్పుడు వాళ్ళు పుట్టిన ఊరికే వచ్చారు. అక్కడ తాళాళన్ అనేది ఇప్పుడు ఇలాంటి మంగళాసనం చేస్తూ వస్తున్నప్పుడు శిష్యవర్గం చాలా పెరిగిపోయింది తిరుమంగై ఆళ్వారుకు. శిష్యవర్గం తోటి ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు తిరుమంగై ఆళ్వారు వెనక వస్తున్నారంటే ముందు 1000 శిష్యాలు తిరుమంగై ఆళ్వారి యొక్క ప్రభావం కూడా భజన చేస్తారు. అలాంటి చేస్తున్నప్పుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు వచ్చిన తిరుమంగై ఆళ్వారు వాళ్ళు పుట్టిన తిరుక్కురలేరు దగ్గర సీర్గాళి అనేది ఒక దివ్యదేశం ఉంది. ఆ సీర్వాళి అనేది దివ్యదేశంలో వాళ్ళు మంగళాశాసనం చేస్తున్నప్పుడు అక్కడ
తన శిష్యుడు చాలా శిష్యవృద్ధి అయిపోయింది కదా తిరుమంగయాళ్ళవారికి. శిష్యులు పూరా ఆ ఊరు లోపల ప్రవేశం చేసినప్పుడు, తిరుమంగయాళ్ళవారు ఆ ఊరు లోపల ప్రవేశం చేసినప్పుడు తిరుమంగయాళ్ళవారి యొక్క గొప్పతనం గురించి భజన చేస్తున్నారు. ఆలినాడన్ వందార్, அரட்டமுக்கி வந்தார், கொங்குமலர் குழலியர்வேள் வந்தார், பரகாலன் வந்தார், அருள்மாரி வந்தார், அடையார் சீயம் வந்தார், మంగై వేందన్ వందార్, కలియన్ వందార్ అనేది తిరుమంగయాళ్ళవారుకున్న గొప్పతనం ఏదేది ఉందో ఆ గొప్పతనం కూడా భజన రూపంలో పాడి వస్తున్నారు. అప్పుడు అక్కడ శ్రీ వైష్ణవం కంటే ఆ ఊర్లో శైవ సమయము చాలా ఫేమస్గా ఉన్న సమయం. అక్కడ మనకి ఎలా 12 ఆళ్వార్లు ఉన్నారో అలాంటి శైవ సమయంలో కూడా 63 నాయన్మార్ అనేది ఆళ్వార్కు సమానంగా శివభక్తుడు ఉంటారు. ఆ 63 శివభక్తుడులో ఒక్కటి జ్ఞాన సంబంధర్న పేరు. ఆ జ్ఞాన సంబంధర్ది ఒక్క శిష్యుడు ఆ సీర్గాళి అనేది దివ్యదేశంలో తిరుమంగయాళ్ళవారు ప్రవేశం చేసినప్పుడు ఆ సీర్గాళి అనేది దివ్యదేశంలో మన వైష్ణవ పెరుమాళ్ కూడా ఉన్నారు. తాడాళన్న పేరు. ఆ తాడాళన్ సన్నిధి దగ్గర ఈ శైవ మతంకు అంగీకరించిన ఈ శైవ మతంకు ప్రమోట్ చేస్తున్న తిరుజ్ఞాన సంబంధర్ది శిష్యుడు తిరుమంగయాళ్ళవారి యొక్క శిష్యుడు అంతరికి ఆపేసి, మీరు ఎలా చెప్పవచ్చు నాలుగవి పెరుమాళ్ వందారంటే ఈ తిరుమంగయాళ్ళవారికి ఉన్న ఒక పెద్ద మేధా విలాసం ఏంటంటే నాలుగవి పెరుమాళ్ళ పేరు. నాలుగవి అంటే విస్తార కవి, మధుర కవి, చిత్రకవి అనేది 4 కవి. 4 విధంగా కవిల మీటర్ ఉంది తమిళ్ల కవిత చేయడానికి. ఆ కవిలో 4 కవి పెరుమాళ్ చతుష్కవి ప్రధానాయ పరకాలాయ మంగళంలో వాళ్ళకు మంగళాశాసనమే ఉంది. 4 కవి అంటే విస్తార కవి అనే పేరు. విస్తారంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ గురించి చాలా విస్తారంగా నాన్ స్టాప్గా చెప్పాలా, అది ఒక విస్తార కవి. మధుర కవి అంటే మధురంగా, అతి మధురంగా ఉండాలా. వాళ్ళు పెట్టిన ఒక్కొక్క వర్డ్స్ వినడానికి అంత మధురంగా ఉండాలా, అది మధుర కవి. ఇంకా ఒకటి చిత్రకవి. ఆ చిత్రకవి అని చెప్పేసి ఒక తేర్ రూపంగావో ఒక తామర పుష్పం రూపంగావో ఆ రూపంగావే చేయాలా, అది ఒక కవి. అలాంటి 4 కవి ఉన్నాయి. ఆ 4 కవి ఉన్నప్పుడు శైవ జ్ఞాన సంబంధర్ అనేది ఒక శైవ భక్తుడు ఉన్నారే, ఆ శైవకుముడి శిష్యుడు పూరా తిరుమంగయాళ్ళవారి శిష్యుడి దగ్గర అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నదిలే చాలా మేధా విలాసం కలిగిన వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు మన ఆచార్యుడు జ్ఞాన సంబంధర్. ఆ జ్ఞాన సంబంధర్ ఒక కవిత మీ ఆచార్యునికి వస్తుందా, మీ తిరుమంగై వందనకు వస్తుందా, పోటీ పెట్టుకుంటామా అని అడిగారు. ఓకే, వాళ్ళు శిష్యుడు కూడా పోయి తిరుమంగయాళ్ళవారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఈ ఊర్లో మాత్రం మనకు శ్రీమన్నారాయణనుకు మంగళాశాసనం చేయడానికి ఈ జ్ఞాన సంబంధ శిష్యుడు అలౌ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఇస్తున్న కవి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళది ఆచార్యుడు జ్ఞాన సంబంధర్ దగ్గర పోయి వాదం చేసి మీ కవియే గొప్ప అని మీరు నిరూపిస్తే ఈ ఊర్లో మీరు కవిత పాడడానికి యోగ్యత ఉంది అని చెప్తున్నారు. మీరు వస్తున్నారా అని అడిగి చెప్తే ఓకే. బట్ ఈ దివ్యదేశంలో తాడాళన్న ఒక పెరుమాళ్ళు ఉన్నారు. తాడాళన్ అంటే త్రివిక్రమ రూపంలో ఒక త్రివిక్రమ విగ్రహంలో ఉన్న ఒక పెరుమాళ్ళు ఉన్నారు. ఆ పెరుమాళ్ళు నాకు కావాలా, ఆ పెరుమాళ్ళకు సభైల ప్రతిష్ఠ చేసి ఆ పెరుమాళ్ళ ముందే నేను ఈ సదస్సు వాదం చేయడానికి నేను రెడీ అవుతానని చెప్తే అక్కడ ఒక కూరగాయలు అమ్మేస్తున్న ఒక స్త్రీ ఉన్నారు. ఆ కూరగాయలు అమ్మేస్తున్న స్త్రీ ఆ త్రివిక్రమ రూపంలో ఉన్న విగ్రహం నా దగ్గరే ఉంది. ఆ పెరుమాళ్ విగ్రహం ఈ ఊర్లో మీరు ఇక్కడి నుంచి వడదేశ యాత్ర, ఉత్తర భారత యాత్ర వెళ్ళిన తర్వాత శ్రీ వైష్ణవం పూరా తక్కింది, శైవం ఎక్కింది. అందుకే ఈ పెరుమాళ్ విగ్రహం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పెరుమాళ్ విగ్రహంకు నేను నా ఇంట్లో నిత్యం ఆరాధిస్తున్నాను.
మీరు వచ్చారు కదా మీకే ఇస్తానని చెప్పేసి ఆ స్త్రీ తిరుమంగై ఆళ్వార్కే ఇచ్చేసింది. ఆ తిరుమంగై ఆళ్వార్ ఆ పెరుమాళ్ విగ్రహంకు తీసుకుపోయి ఆ ఊర్లో ఉన్న గుడిలో ప్రతిష్ఠ చేసి, ఇప్పుడు నేను మీతోటి వివాదం చేయడానికి రెడీ, మీకు ఏం కావాలా అని అడిగా, ஒரு కురళ్ చెప్పండి ఇది జ్ఞాన సంబంధాలు అడుగుతున్నారు. కురళ్ అంటే వామన రూపంన పేరు. వామన రూపం ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉన్న రూపంకు విస్తారంగా మీరు చెప్పాలా అనేది అర్థంలో అడుగుతున్నారు. అప్పుడే కన్ను మూచుకొని నారాయణుడికి ప్రార్థన చేస్తున్న తిరుమంగై ఆళ్వారు పాసురం స్టార్ట్ చేస్తున్నారు. ஒரு குரலாய் இருநிலம் மூவடிமண் வேண்டி உலகனைத்தும் ஈரடியாலொடுக்கி ஒன்னும் தருகவென மாவலியை சிறையில் வைத்த தாடாளன் தாழனை வீர் தக்க கீர்த்தி அருமறையின் திரள் நான்கும் வேள்வியைந்தும் அங்கங்கள் அவையாரும் இசைகள் ஏறும் தெருவில் விழாவளம் சிறக்கும் காழிச்சீராம விண்ணகரே சேர்மினீரே. ஒரு కురళ్ అనేది ఒక వార్తల ప్రారంభించి ఒక పెద్ద విస్తారంగా ఒక కవిత ఒక పాసురమే చేయించారు ఈ తిరుమంగై ఆళ్వార్. అలాంటి తిరుమంగై ఆళ్వార్ ప్రభావం చూసిన జ్ఞాన సంబంధరు మీలాగా పెద్ద మేధావిలాసం కలిగిన కవి నేను ఇప్పుడు వరకు నా జీవితంలో చూడలేదు. మీరే గొప్ప కవి. మీరు మీ కైంకర్యం పెరుమాళుకి చెయ్యవచ్చు, మనకి ఏం దాని మీద అబ్జెక్షన్స్ లేదు. మీరు ఇంత మంచిగా కవిత చేసినది చూసి నేను చాలా సంతోషం అయిపోయాను. మా వంశంగా మన పరంపరలో మనము ఒక వేల్ అనేది ఒక ఆయుధం ఉంది. ఆ వేలు మన పరంపరకే ఉన్న ఒక అడయాళం. ఆ వేలు మీకు సంభావనగా ఇస్తున్నాను, మీరు చెప్పిన ఈ కవికి నేను సంభావనగా ఇస్తున్నానని చెప్పేసి తిరుమంగై ఆళ్వార్కు జ్ఞాన సంబంధర్ తన పరంపరలో ఉన్న వైరం, వైడూర్యం, బంగారం అన్నీ కలిగిన ఒక వేలు ప్రసాదించారు. అందుకే ఇప్పుడు కూడా మనము తిరుమంగై ఆళ్వార్ పుట్టిన తిరునగరి అనే దివ్యదేశంలో వెళ్తే ఆ వేలుతోటియే విగ్రహ రూపంలో తిరుమంగై ఆళ్వార్ మనకు కాட்சி ఇస్తున్నారు. అలాంటి ఒక్కొక్క దివ్యదేశంగా పాడిన తిరుమంగై ఆళ్వారు చివరిలో శ్రీరంగం వచ్చారు. శ్రీరంగంలో వచ్చి శ్రీరంగం ఎంబెరుమానుకు శ్రీరంగనాథుడికి కైంకర్యం చేస్తున్నారు. శ్రీరంగనాథుడికి కైంకర్యం చేస్తున్నప్పుడు వాళ్ళకు పెద్ద సప్త ప్రాగారము శ్రీరంగం గుడికి సప్త ప్రాగారం కట్టి సమర్పించాలా, కైంకర్యం చేయాలని తిరుమంగై ఆళ్వార్కు వచ్చింది. సప్త ప్రాగారము శ్రీరంగంలో కట్టాలంటే ఆ సప్త ప్రాగారంకు పెద్ద నిధి ధనం కావాలా. ఆ ధనం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు అక్కడ నాగపట్నం అనేది ఒక ఊరుంది. ఆ నాగపట్నంలో ఒక బుద్ధ విహారం ఉంది. ఆ బుద్ధ విహారంలో ఒక బుద్ధ పదుమై ఉంది. అది నవరత్నాలు బంగారము వైరం అన్ని కలిగి చేసిన ఆ బొమ్మ తీసుకువస్తే, ఆ విగ్రహం బుద్ధ విగ్రహం తీసుకువస్తే దాని మీద అన్ని ఐశ్వర్యాలు మనకు దొరుకుతాయి. ఆ ఐశ్వర్యం నుంచి ఈ సప్త ప్రాగార కైంకర్యం చేసుకోవచ్చని ఎవరో చెప్పా తిరుమంగై ఆళ్వారు తన సైన్యంతో అక్కడే వెళ్తున్నారు, నాగపట్నం వెళ్తున్నారు. నాగపట్నంలో ఆ బుద్ధ విహారంలో పోయి ఆ బుద్ధ విగ్రహంకు డొంగిచ్చి తీసుకురొచ్చి దాని పాటి శ్రీరంగం రంగనాథ భగవానుకు ఆ గుడికి చుట్టి గుడికి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ పూరా మంచి కడిగి మంచి క్లీన్ చేసి సప్త ప్రాగారం నిర్మాణం చేసి రంగనాథ కైంకర్యంగా సమర్పించారు. అలాంటి రంగనాథ కైంకర్యం సమర్పిస్తున్నప్పుడు సప్త ప్రకారం కడుతున్నప్పుడు మధ్యలో తొండరడి పొడి ఆళ్వారిది నందవనం ఉంది. ఆ తొండరడి పొడి ఆళ్వారిది నందవనముకు ఏం డిస్టర్బ్ చేయకుండా కట్టాలా అని చెప్పేసి అక్కడ మాత్రం ఆ నందవనంకు ఏం చేయి పెట్టకుండా నందవనం నుంచి కొంచెం ఆ నందవనంకు టచ్ చేయకుండా ఆ మదిలి నిర్మాణించారు. రంగనాథుడుకు చాలా సంతోషం ఈ కైంకర్యం చూసి.
కైంకర్యం చూసి రంగనాథుడుకు చాలా సంతోషం తిరుమంగై ఆళ్వార్ మీద. అలాంటి ఉన్నప్పుడు కొన్ని మనిషి ఆ మతులు కైంకర్యం చేసినప్పుడు కూలీ ఇవ్వలేదు. కొన్ని మనిషికి తిరుమంగై ఆళ్వారు కూలీ జీతం ఇవ్వలేదు. వాళ్ళందరి నా జీతం ఇవ్వకుండా మీరు ఈ శ్రీరంగంలో ఉండకూడదు, నాకు జీతం ఇవ్వండి ఆ మనుషులు అడుగా నాతోటి మీరు ఈ ఆరు దాటి నది దాటిపోతే కావేరి నది దాటి అక్కడ పోతే నాతోటి రండి, రేపు 1000 మంది ఉన్నారు కైంకర్యం చేసిన వాళ్ళు, తనకు జీతం దొరకలేదు. ఆ 1000 మందికి చెప్తున్నారు, మనము పడగుతోటి బోటుతోటి ఈ కావేరి దాటి దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కు మీరు వస్తే మీరు అందరికీ మీది జీతం ఇస్తారని చెప్తారు. చెప్తే వాళ్ళందరి నెక్స్ట్ డే తిరుమంగై ఆళ్వార్ తోటి రమ్మడానికి రెడీ అయ్యారు. అందరికీ తిరుమంగై ఆళ్వార్ ఆ పడగులో బోటులో కావేరి నదిలో తీసుకుపోయినప్పుడు దారిలే అందరికీ నది కింద పడేశారు. అందరికీ నది కింద పడేసి వాళ్ళు మాత్రం రిటర్న్ వచ్చేశారు. రిటర్న్ వస్తే ఆ కుటుంబంలో ఉంటే వాళ్ళు ఎవరెవరు చనిపోయారో నదిలో పడిపోయి వాళ్ళది కుటుంబంలో ఉన్న వాళ్ళది మనవడాలు వాళ్ళది పుత్రుడు పూరా మీరు కూలీ ఇస్తాను తీసుకువెళ్లారే వాళ్ళు పూరా ఎక్కడని అడిగారు. ఎక్కడని అడిగితే వాళ్ళు పూరా ఈ నది దాటి వేరే ఒక స్థలంలో ఉన్నారు, అక్కడి నుంచి నేను పిలిస్తే తిరిగి రావట్లేదు, అక్కడే నేను ఉంటామని చెప్పారు, అందుకే నేను అక్కడే వదిలేసి వచ్చాను అన్నారు. లేదు, మీరు ఏదో సూదు చేస్తున్నారు, మీ మాట మీద మనకు నమ్మకం లేదు, మనకు మన తండ్రి గారు కావాలా, మన తాతగారు కావాలా, లేకపోతే రాజా దగ్గర పోయి కంప్లైంట్ చేస్తాం మీ మీదని చెప్పేసి తిరుమంగై ఆళ్వార్కు అంతరి చెప్తున్నారు. తిరుమంగై ఆళ్వార్ వాళ్ళందరికీ సమాధానం చెప్పారు, రేపు పొద్దున ఇదే కావేరి నది తీరంలో రండి, మీరందరికీ మీది తండ్రి గారో మీరు ఎవరెవరు ఉన్నారో అందరికీ నేను చూపిస్తా అని చెప్పారు. అప్పుడు రాత్రి పూరా రంగనాథన్ దగ్గర ప్రార్థన చేస్తున్నారు, అయ్యో రంగనాథ, నేను కూలి ఇవ్వలేకపోయానని చెప్పేసి అందరికీ నది కింద పడేశాను, ఇప్పుడు వాళ్ళది చుట్టాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళది రిస్తదార్ వాళ్ళది కుటుంబంలో ఉంటే వాళ్ళు పూరా ఎక్కడని అడుగుతున్నారే, నేనేం చెయ్యాలా, నేను మీ కైంకర్యం కోసమే ఇదన్నీ చేశాను కదా అని చెప్పేసి రంగనాథన్ దగ్గర ప్రార్థిస్తే రంగనాథుడు చెప్తున్నారు, మీరు ధైర్యంగా వెళ్ళండి, రేపు పొద్దున కావేరి నది తీరంలో వాళ్ళు కుటుంబంలో ఉంటే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు పూరా తీసుకువెళ్ళండి, నేను చూసుకుంటానని చెప్పారు. వాళ్ళు ఎవరెవరు కైంకర్యం చేశారో కైంకర్యం చేసిన వాళ్ళు కుటుంబంలో ఉంటే వాళ్ళు పూరా తిరుమంగై ఆళ్వార్ తోటి నెక్స్ట్ డే కావేరి నది తీరంలో పోయి కావేరి నది తీరం నుంచి ఎవరెవరు మీరు ఎవరు వాళ్ళ పేరు చెప్పి పిలువండి అని చెప్తున్నారు. అప్పుడు నది తీరంలో ఉంటే వాళ్ళు ఏ మధుసూదన రండి, ఏ తన కుటుంబంలో ఎవరెవరు ఇప్పుడు మాయమైపోయారో వాళ్ళు పేరు చెప్పి పిలుస్తున్నారు. కుటుంబంలో ఉంటే వాళ్ళు ఒక పేరు శ్రీనివాసుడు, ఒక పేరు వరదరాజుడు, ఒక పేరు అలాంటి ఏ వరదరాజా రా అంటే నది లోపల నుంచి వరదరాజుడు వచ్చారు, ఏ శ్రీనివాస రా అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరు మాయమైపోయారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఏమని చెప్పారంటే, మనకు తిరుమంగై ఆళ్వారు మనకు కావేరి నది లోపల పడేయడానికి తీసుకుపోలేదు, మనం చేసిన కైంకర్యకు సమానంగా సాక్షాత్ పరమపదమే ఇచ్చారు, అందుకే మనం ఇప్పుడు పరమపదంలో దేవుడుకు నిత్య కైంకర్యం చేస్తున్నాము, మనం అందరి లేదని చెప్పేసి మీరందరి బాధపడవద్దు, మనం అందరికీ ఇప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి పరమపదమే దొరికింది, మనం మళ్ళీ తిరిగి భూలోకంలో రాను, మనం అందరి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కావేరి లోపలే వెళ్ళిపోయారు. ఇది ఒక పెద్ద అద్భుతం జరిగింది తిరుమంగై ఆళ్వార్ది చరిత్రలో. ఇలాంటి తిరుమంగై ఆళ్వారు శ్రీరంగంలోయే నివాసం చేసి చాలా పాసురాలు மாறன் பணித்த தமிழ்மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திகையினால் என்னென்னு காதலிப்பார் వాయిత మలర్తాళ్கள் నెంజే వాళ్ళని చెప్పేసి సాక్షాత్ నమ్మాళ్వారు చతుర్వేద సారంగా 4 తిరువాయిమొళి 4 ప్రబంధాలు మనకు అనుగ్రహించారు. తిరువిరుత్తం,
திருவாசிரியம், பெரிய திருவந்தாதி, తిరువాయిమొഴి. ఆ 4 వేదాలకు 6 అంగాలు చేయాలి. ఆ షడ్ అంగం అంటే శిక్షై, కల్పం, నిరుత్తం, వ్యాకరణం, ఛందసం, జ్యోతిష్ అనేది 6 కల్పం ఉన్నాయి. ఆ 6 కల్ప రూపంగా 6 ప్రబంధాలు తిరుమంగి ఆళ్వార్ మనకు అనుగ్రహించారు. అది ఏమి? పెరియ తిరుమొഴി, பெரிய திருமொழி, சிறிய திருமடல், பெரிய திருமடல், తిరుకుర్తాండకం, తిరునెడుంతాండకం, తిరు எழுకూర్తిరుకై అనేది 6 ప్రబంధాలు అనుగ్రహించి దివ్యదేశం, ఒక్కొక్క దివ్యదేశం అంటే ఒక్కొక్క దివ్యదేశం అర్చావతారంలో మంగళాశాసనం చాలా ఎక్కువ దివ్యదేశం మంగళాశాసనం చేసిన ఆళ్వారు తిరుమంగి ఆళ్వారు. 76 దివ్యదేశం మంగళాశాసనం చేసి ఇక్కడ ఉన్న లోగాలకు పూరా మంచి ఉపదేశాలు, మంచి విషయాలు చెప్పి లోక ఉజ్జీవనకు ఇప్పుడు వరకు వాళ్ళు పాసరం నుంచే శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉజ్జీవనమవుతుంది. అలాంటి గొప్పతనం కలిగిన తిరుమంగి ఆళ్వార్ తిరువడిగళే శరణం.